నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, రీసెంట్గా శ్రీరామనవమి సందర్భంగా మన బండి సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చి ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే గాంధీవాది అంటూ మాట్లాడారు, అండ్ అలాగే రీసెంట్గా హెచ్సియుకి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దీనికి మంత్రిమండలి కమిటీ వేశామన్నారు కదా. సో దీనికి మినిస్టర్స్కి సొంత నిర్ణయం తీసుకునే ఇది లేదు, ఇప్పటికీ రబ్బర్ స్టాంప్ పాలన చేస్తుంది అని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీకి ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదు, రాజ్యాంగం అంటే తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడతారు, గివే మాట్లాడతారు. ఇంకా మీనాక్షి గారు వచ్చి మాట్లాడింది పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన వారు మాట్లాడినారు. ప్రభుత్వానికి సంబంధించి 3 మంత్రుల కమిటీ వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి తీసుకొచ్చి అంటే ఇక మంత్రులు పనిచేస్తున్నారంటే పార్టీలు ఏం మాట్లాడొద్దా? పార్టీ ఏం ఉండదా? పార్టీ లేకుండా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయాలో కూడా ఆవిడే చెప్తారు అని అంటున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అట్లేం ఉండదు. మీనాక్షి గారు వచ్చి కమిటీ వేయండి అంటే ముఖ్యమంత్రి గారు కమిటీ వేసినారా? లేకపోతే ఆల్రెడీ కమిటీ వేసిన తర్వాత వారు వచ్చినారా? ఎప్పుడు జరిగింది ఇదంతా? ముందు కమిటీ వేసిరి, మంత్రివర్గము దానిపైన ఆల్రెడీ ఒక ఫస్ట్ టర్మ్ చర్చలు జరిగిపోయిన తర్వాత వారు జనరల్గా రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వారు వచ్చారు. కాబట్టి వచ్చిన నేపథ్యంలో మా హెచ్యుకి సంబంధించిన ఎన్ఎస్యుఐ వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారు మంత్రులను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా నాకు రిప్రజెంటేషన్ వచ్చింది, మరి దీనిపైన ఏంటి, మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, నేను వాళ్ళకి చెప్పాలే కదా అంటే వీళ్ళు చెప్పేది ఏమవుతుంది? ప్రభుత్వ పరంగా అవుతుంది. మీనాక్షి గారు చెప్పేది అయితే పార్టీ పరంగా అవుతుంది. ఎన్ఎస్ఏ వాళ్ళు మా పార్టీ పరంగా అడిగినారు కదా. సో ఇంటర్నల్గా మేము కూడా చెప్పుకోవాలి కదా వాళ్ళకి. వాళ్ళు కూడా ఇప్పుడు హెచ్యూలో ఉన్న ఎన్ఎస్ఏ వాళ్ళను మిగతా సంఘాలు అడిగినప్పుడు ఎన్ఎస్ఏ వాళ్ళు ఆ సంఘాలకు సమాధానం చెప్పాలి కదా. పార్టీ అధినాయకని చెప్పకపోతే వీళ్ళైనా పాపం అడవి ఏం చెప్తారు? కాబట్టి ఇంటర్నల్గా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా వ్యవహరిస్తున్న వారిపైన కూడా వీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము. అందుకే బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు పెద్దగా వాల్యూ ఏమి ఉండదు. ఈజ్ లైక్ 1000 రూపీస్ నోట్ అని అంట. 1000 రూపీస్ నోట్ పెద్దదే, కాకపోతే ఇప్పుడు చలామణిలో లేదు. వారు కూడా అంతే. వారి పార్టీలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగా ఏమైనా నిర్ణయాలు జరిగి ఉంటే వారికి ఇవన్నీ తెలిసేటివి. అంటే గాంధీవాది అని కూడా ఆయన చెప్పడం జరిగింది మీనాక్షి నటరాజన్ గారిని ఉద్దేశించి. తప్పేముంది గాంధీవాది? అవును, వారు చాలా సింపుల్గా ఉంటారు. వారు ఫ్లైట్లలో లేకపోతే 5 స్టార్ హోటల్స్లలో వారు అట్లాంటి జీవన విధానం కాదు. వారు చాలా సింపుల్గా ఉంటారు. వారు కూర్చున్న వారు ఏ బడ్డీ కొట్టుకాడ కూర్చొని ఛాయ్ తాగమంటే కూడా తాగుతారు. మీరు తాగుతారు అట్లా? మీరు కేంద్ర మంత్రిగా ఇప్పుడు కేంద్ర మంత్రి ఏమో కానీ మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా మీ దగ్గర ఉన్న టీ స్టాల్స్ని పట్టించుకునేటోళ్ళు కారు కదా మీరు. వారు చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా వారు పాదయాత్ర చేసినప్పుడు కూడా నాకు జన సమూహాలు కావాలి, తండోపతండాలు ఉండాలని ఏం లేదు. వారు సమస్యను తెలుసుకోవడానికి వారు సింగిల్గా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే వారు సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత అంటే ఈ రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రాలల్లో సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత వీరు మా పార్టీ ఎంపీ గారు వీరు ఎందుకు ఇట్లా వెళ్తున్నారని క్యాడర్ అంతా కదిలి వారితో పాటు క్యాడర్ అంతా కూడా ఢిల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. 100% మీనాక్షి గారు గాంధీవాదే, మీరు గాడ్సేవాదే. మీరు హత్య చేసినటువంటి గాడ్సేవాది, మేము చనిపోయినటువంటి గాంధీకి సంబంధించిన గాంధీవాదం. తప్పేది వారు కరెక్టే అన్నారు. ఈ ఒక్క మాట ఎట్లనో మరి తెలియకుండా మర్చిపోయినట్టున్నారు ఈ మాటను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.